కరీంనగర్లో సీఎం ప్రారంభించే హరితహారం ప్రోగ్రాంకు అంతా రెడీ అయింది. రేపు పొద్దుగాల 11ంటికి కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ తీరంలో మొక్కలు నాటి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని మొదలు పెడతారు కేసీఆర్. తర్వాత అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్కు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మూడో విడత హరితహారానికి ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు కరీంనగర్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని షురూ చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కరీంనగర్ కు చేరుకుంటారు సీఎం. అలుగునూరు దగ్గర కేసీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అలుగునూరు నుంచి లోయర్ మానేర్ తీరానికి చేరుకొని అక్కడ మొక్కలు నాటుతారు సీఎం. వేలాది మంది విద్యార్థులు, జనం కూడా సీఎంతో పాటు 12 కిలోమీటర్లున్న మానేరు కట్ట తీరంలో మొక్కలు నాటుతారు. అటెన్కా అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు సీఎం. కరీంనగర్ నగరాభివృద్ధికి హామీలిచ్చే అవకాశం ఉంది. కలెక్టరేట్ల అధికారులు, ప్రజాప్రతినిధులతోటి సీఎం భేటీ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు నేతలు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఊళ్ళుతా ఉన్నారు. మొత్తం పాత కరీంనగర్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేసి పెట్టిన ప్రతి మొక్క కాపాడుకునే ప్రయత్నంలో ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం నాయకులు మాత్రమే చేస్తే అయ్యేది కాదు. ఎక్కడికక్కడ ఏ ఊరుకు ఆ ఊరు మనం చెట్లను నాటుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. రేపు మసీదులలో సైరన్ మోగంగానే ఒకేసారి కరీంనగర్ నగరంలో 25,000 మొక్కలు నాటాలని ప్లాన్ చేశారు. ఎల్లుండి నుంచి రోజుకు 5,000 మొక్కలు నాటాలని నిర్ణయించారు. మొత్తం 1,00,000 మొక్కలు నాటాలన్న లక్ష్యంతోటి కరీంనగర్ టౌన్ ను 5 సెక్టార్లుగా విభజించి స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఇందుకోసం కరీంనగర్ టౌన్ లో ఉన్న విద్యార్థులను, జనాల్ని ఇప్పటికే మోటివేట్ చేశారు. మొక్క నాటిన వెంటనే ట్రీ గార్డు పెడతారు. మొక్కలను కాపాడేందుకు గ్రీన్ బ్రిగేడియర్ పేరుతోటి హరిత సైనికులను నియమిస్తారు. సీఎం పర్యటన హరితహారాన్ని సక్సెస్ చేసేందుకు నెల రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. స్కూళ్ల యాజమాన్యాలు, వ్యాపారులు, డాక్టర్లు, గ్రానైట్ యజమానులతోటి ప్రత్యేక సమావేశాలు పెట్టి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ కూడా అధికారులతోటి చాలాసార్లు రివ్యూలు చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కరీంనగర్ నగరంలో జరుగుతుంది, ప్రత్యేకంగా కనబడుతుంది. రోడ్డు వెడల్పు కానీ, మానేర్ రివర్ ఫ్రంట్ కానీ, కేబుల్ బ్రిడ్జ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు టేకాఫ్ అవుతున్నాయి. ఈ కరీంనగర్ నగరాన్ని ఒక హరిత నగరంగా తీర్చిదని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పం చేశారు. ప్రజలందరూ సహకారం కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి వచ్చి వారి పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి మొక్క నాటాలి. సీఎం వస్తుండటంతో నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. పాత జంక్షన్లను మరమ్మతు చేశారు. రోడ్డుకు 2 వైపులా గోడలకు రంగులు వేసి జిల్లా చరిత్రను తెలిపే చిత్రాలు గీయించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంకు స్వాగతం తెలిపే దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడా సెక్యూరిటీ లోపాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం సెక్యూరిటీ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.